మన వీడియో ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ ఆలు సమోసా. ఆలు సమోసా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఇలా చేస్తాం. టేస్ట్ అయితే బాగు. ఈ ముందుగా మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ పొటాటో, మైదా ఆరు గోధుమ పిండి. నేనైతే ఇక్కడ 1 కప్ మైదా తీసుకున్నాను. మైదా అయితే క్రిస్పీగా ఉంటుంది. ఒకవేళ మీకు హెల్తీగా కావాలంటే గోధుమ పిండి తీసుకోండి, అవి కొంచెం మెత్తగా వస్తాయి. ఇందులో 1 కప్ మైదా తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా అని గట్టిగా ఉండకూడదు, అలా అని మెత్తగా ఉండొచ్చు. చపాతి ముద్దలా ఉంటే సరిపోతుంది. ఇది ఒక అరగంట నానబెట్టుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొన్ని ఆవాలు వేసి ఆలు వేసుకొని కలుపుకోవాలి. ఆలు 2 మినిట్స్ కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత శనగ కట్ చేసిన ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ అనేది ఇక్కడ ఆప్షనల్, అందుకే నేను మెయిన్ ఇంగ్రీడియంట్స్తో చెప్పలేదు. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఆనియన్స్ వేసుకొని కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని సన్నగా కట్ చేసిన చిల్లీ వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 చిల్లీస్ తీసుకున్నా సన్నగా కట్ చేసి. వీటిని బాగా కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా మగ్గి పెట్టండి. ఇది మగ్గేలోపు ఇందులో కొంచెం కరివేపాకు ఆర్ కొత్తిమీర, మీకు ఇష్టమైతే 2 తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కరివేపాకు తీసుకున్నా. మసాలా కోసం 4 ఎండుమిర్చి, కొన్ని పప్పులు, కొంచెం కొబ్బరి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 4 వెల్లుల్లి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఆలు బాగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత ఇందులో కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. చపాతీ రోల్స్ చేసుకొని ఒక 2 సెకండ్లు 2 సైడ్లు చపాతీ పెనం మీద కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఇవి సైడ్ని అంతా కట్ చేసి రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇదిగోండి నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. స్లైసెస్ అయితే వీలైనంత పలుచగా చేసుకోవాలి. ఇందులో ఇక్కడ నేను అంటిస్తున్న పిండి 2 టేబుల్ స్పూన్ల మైదాలోకి 4 టేబుల్ స్పూన్ల వాటర్ తీసుకొని అతుకు పెడుతున్నాను సమోసాకి. ఇంకా సమోసా షేప్లో చేసుకొని సమోసాని ఇందులో వేసుకొని వేపుకోవాలి. అంతే, టేస్టీ ఆలు సమోసా రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కుకింగ్ ప్యారడైజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో ఆన్ Instagram.